ఇప్పుడు ఆయన సమయం ఏమంటున్నాడు? నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం వచ్చి ఉంది. ఆయన సమయం వచ్చిందనుకోండి, సూర్యుడు ఏమైపోతాడటండి? నలుపు అయిపోతాడట, చంద్రుడు ఎరుపు అయిపోతాడట, పంచభూతాలు లయమైపోతాయట, తల్లి జాడేమో పిల్లకుండదట, పిల్లజాడ తల్లికుండదట. భూమి మీద ఉన్నట్టు పాపులందరూ కూడా ఏం చేస్తారట? ఏడుస్తారు. పాపులంటే ఎవరండి? దేవుని యొద్దకు వచ్చి దేవుని మాట వినని ప్రతివాడు పాపేనండి. అర్థమైందా? మీరేమనుకున్న పాపులంటే బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు అండి. పాపులంటే మీ దృష్టిలో ఎవరు? బయట ఉన్న వాళ్ళే కదా. మీరు అందరూ నీతిమంతులు, మీ లెక్కగా అంతే. మేము వేసే రక్తంలో కడుగుబడ్డాం కదండి. నువ్వు వేసే రక్తములో కడుగుబడి ఉండొచ్చు, ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకుని ఉండొచ్చు, కానీ నువ్వు మారు మనస్సుకు రక్షణకు తగినట్లుగా నువ్వు జీవించకపోతే నీ మారు మనస్సు, నీ రక్షణ నిన్ను పరలోకం తీసుకోవాలి. మన మారు మనస్సు, మన రక్షణ ఎలా ఉండాలి తెలుసండి? మనల్ని పరలోకము తీసుకెళ్ళేదిగా ఉండాలి. ఎస్తేరు సమయం వచ్చినప్పుడు ఆమె చేయవలసినదంతా కూడా ఆమె ఏం చేసిందండి? అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసండి, మన భక్తి జీవితం ఎలాగ ఉండాలంటే, పెంటలాంటి ఈ జీవితం కొరకు మనం ప్రయాసపడటం కాదు, కానీ శాశ్వతము నిత్యజీవమైన దాని కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే ప్రభు కొరకు నేను మరణించిన సరే, నేను ఏమంటున్నాడండి? సిద్ధం. నువ్వు ఈ మాట అనగలవా? యేసు కొరకు నేను చనిపోవడానికి సిద్ధమని. భక్తుడని ఏమంటున్నాడు? మరణము సమీపించిన, మరణమే నాకు కలిగిన, నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. అలాంటి మనస్సు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అలాంటి మనస్సు దేవుడు మనకిచ్చునుగాక. దేవుని కొరకు మనము మరణించడానికైనా సరే మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలండి. పౌలు ఏమంటున్నాడు? బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, సావైతే అది నా జీవితంలో. మరి ఇందును గురించి అతను ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటంటే, ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అనుకూల సమయమందు ఏటమ్మా? ఇదిగో ఏమంటున్నాడండి? ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సరసాల యందును, అల్లరిలోను, ప్రయాసలోను, జాగారములోను, ఉపవాసములోను మిగిలి ఓర్పు గలవారమై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు హెచ్చింపబడడానికి, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క శ్రమానుభవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 70 సంవత్సరాలు ఇక్కడ సుఖంగా నువ్వు జీవించాలా, లేకపోతే పరలోకంలో నిత్య జీవములు 1000 ఏండ్లు నువ్వు ఆనందించాలా? ఏం కావాలి నీకు చెప్పు. ఏమండి? అప్పుడే మన జీవితంలో సగం ఏంటి, దాదాపుగా 40 దాటేసి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ 40 లోపు వాళ్ళు చాలా తక్కువ. దేవునికి స్తోత్రం. ఇంచుమించుగా 2 క్వార్టర్లు అయిపోయినట్టే, ఇంకొక క్వార్టర్ మాత్రమే ఉంది మనకి. గట్టిగా ఉంటే ఒక 20 కానీ ఒక 25 సంవత్సరాలు కానీ. అది దేవుడు అనుకూలిస్తే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామని కాదండి. మనకి ఎంతసేపు దేని మీద ఉంటుందండి? దేని మీద ఉంటుంది చెప్పండి. చాలామందికి భూమి మీద
తిండి మీద ఉంటుంది. ఏంటయ్యా తిండి మీద అంటే, ఎందుకు పుట్టాం తింటా కాకపోతేనే అంటారు. భోజనం చెప్తే వాడు అడుగుతాడు ముందు, ఏం పెడతారండి అక్కడ? ఎనవి ఉంటుందా, చికెన్ ఉంటుందా, మటన్ ఉంటుందా? అందుకే మనకి ఏమవుతుంది తెలుసా అందరికీ? ఏమవుతున్నాయి? పొట్టలు వస్తున్నాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. ఏదో వారానికి 1-2 రోజులు అయితే పర్వాలేదు, కానీ వారం అంతా కూడా, కొందరు వారం అంతా కూడా వాళ్ళకి ఎనవే కావాలి. తిండి 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 తిండి. బ్రతకడం కోసం తినొచ్చేమో కానీ తినటం కోసం ఏం చేయకూడదు, బ్రతకూడదండి. మనం బ్రతకడం కోసం ఆహారం కావాలి, ఏదో కొద్దిగా మనం తినాలి, కానీ తిండి కోసం మనం బ్రతక. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంను గురించి ఏమన్నాడనే, ఇది మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం. నా ప్రియ దైవ జనాంగమా, ఇంకా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో, రక్షణను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, వారి రక్షణ కాపాడుకుంటూ రక్షణ పొందేవారికి ఇది ఎటువంటి సమయం అటండి? అనుకూలమైనటువంటి సమయం అండి. యవనస్తులు, ఇంకా రక్షణ లేనటువంటి బిడ్డలు, స్త్రీలు, పురుషులు, మిమ్మల్ని గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది ఏ సమయం అటండి? అనుకూలమైన సమయం. దేనికి అనుకూలం అటండి? రక్షణ పొందడానికి అనుకూలం. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నీ కష్టార్జితం అంతా కూడా ఏమైపోద్దో తెలుసండి, అర్థమైపోద్ది. ఒక ఆమె చాలా శ్రమ పడుతూ వచ్చిన డబ్బులన్నీ సేవ్ చేసేస్తున్నాను. దశమ భాగం ఇవ్వటం మానేసి, దేవుని కానుక ఇవ్వటం మానేసి, భర్త కష్టపడ్డాయి, ఆవిడ కష్టపడ్డాయి, అన్నీ ఏం చేస్తుందట? సేవ్ చేసేస్తుందట. సేవ్ చేస్తూ ఒక 5 లక్షలు సేవ్ చేసిందట. అమ్మ, దేవుడు కానుక కట్టి మానేసి నువ్వు ఎందుకు సేవ్ చేస్తున్నావు అంటే, అయ్యగారు మా పిల్ల పెళ్లి చేయాలంటే పెళ్లి కోసం కట్నం కోసం ఏం చేస్తుందట? అమ్మా తల్లులు, కట్నం కోసం మీరు సేవ్ చేస్తున్నారా? ఏమండి, మనం కట్నం కోసం సేవ్ చేయొద్దు. ఎందుకంటే కట్నం తీసుకున్నవాడు, కోపం రావచ్చు మగవాళ్ళకి, దేవునికి స్తోత్రం. ఇంకా నేను ఎక్కువ చెప్పాలి. శ్రమపడి ఏం చేసింది? 5 లక్షలు సేవ్ చేసిందట. దేవునికి దశమ భాగాలు ఇవ్వటం మానేసి, కానుకలు ఇవ్వటం మానేసి, ప్రతిష్టార్పణలు మానేసి 5 లక్షలు సేవ్ చేస్తే బిడ్డకి ఏమైందటండి? ఒక జబ్బు చేసిందట. బిడ్డకి ఏం చేసిందట? ఓ జబ్బు చేసిందట. హాస్పిటల్లో జాయిన్ చేస్తే 8 లక్షలు అయిందట. ఎన్ని లక్షలు? 8 లక్షలు. అంటే ఇప్పుడు 5 లక్షలు అయిపోయినాయి. ఏం చేసింది? దేవుడికి ఇచ్చిన సమయం మనం సద్వినియోగం చేసుకోలేదనుకోండి, మన కష్టార్జితం ఏమవుతుంది తెలుసండి? సిల్లు సంచులు వేసినట్టు అయిపోద్దండి. దేవుడికి స్తోత్రం. ఎక్కడ వేసినట్టు చెప్పాలమ్మా? మాట్లాడట్లేదు, గట్టిగా చెప్పాలి. మన కష్టార్జితం ఏమవుతుంది? సిల్లు సంచులు వేసినట్టు అయిపోద్దట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కష్టార్జితం సిల్లు సంచులు ఏమవుతుందంటే, సిల్లు సంచులో డబ్బులు వేస్తున్నాం అనుకోని ఏమవుతుందో చెప్పండి. ఏమండి, సిల్లు సంచులు ఏమన్నా ఎత్తి ఏమవుతుంది? ఇదేం చెప్పిన మాట కాదండి. అగ్గి గ్రంథం చూడండి. అగ్గి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఏం చెప్తున్నారట ప్రజలు? ప్రజలు ఏం చెప్తున్నారట? సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా ఉన్నది,
ఏం చేయడానికండి? యెహోవా మందిరము, దేవుని మందిరం ఆ దినాల్లో ఏమైందట తెలుసండి? కాల్చివేయబడింది, కోల్చబడింది. దాన్ని తిరిగి పునర్నిర్మించడం కోసము వారు ఏమన్నారు తెలుసండి? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. 3వ వచనం చదవమ్మా. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసి ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీరు ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉందా? మీరు పెళ్లి చేసుకోవడానికి సమయం ఉందా? మీరు విత్తనం వేయడానికి సమయం ఉందా? మీరు డబ్బు దాచుకోవడానికి సమయం ఉందా? బంగారం కొనుక్కోవడానికి సమయం ఉందా? కానీ దేనికి సమయం లేదటండి? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని నామములో ప్రార్థన చేయడానికి ఏమి లేదట, సమయం లేదటండి. దేవుని మందిరము కట్టడానికి ఏమి లేదంటున్నారండి? సమయము లేదంటున్నారట. మీరు ఇల్లు కట్టుకున్నారే, వస్త్రాలు కొనుక్కున్నారే, పెళ్ళిళ్ళు చేసుకున్నారే, భూములు కొనుక్కున్నారే, మరి దేవుని మందిరం కట్టడానికి ఏం లేదంటున్నారండి? సమయం లేదంటున్నారండి. ఎవరైనా కొంచెం పని చేయండి రా బాబు అంటుంటే మాకు టైం లేదు అయ్యగారు అన్నారు. ఏమి లేదట, ఖాళీగా తిరుగుతున్నారు కానీ టైం లేదంటున్నారు. ఇక్కడ వీళ్ళకి ఏమి లేదటండి, సమయం లేదని చెప్తున్నారట. కింద మాట కూడా చదవమ్మా. మీరు విస్తారముగా, మీరు దేవునికి సమయం లేదంటున్నారు కాబట్టి మీరు విస్తారంగా ఇచ్చినా సరే ఏం చేస్తున్నారు? కొంచెమే పంట కోస్తున్నారా? మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరట్లేదండి. మీరు మాంసం తింటున్నారు, మాంసాన్ని తింటున్నారు, బలమైన ఆహారం తింటున్నారు, తిన్నా సరే ఏం తీరట్లేదు? ఆకలి తీరట్లేదా? పానము చేయుచున్నారు కానీ దాహము తీరకుంది, బట్టలు కప్పుకొనుచున్నారు కానీ చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించిన జీతము చిరిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే సమయం లేదంటారో, ఎవరైతే సమయం లేదంటారో, ఎవరైతే ప్రార్థన చేయడానికి సమయం లేదంటారో, ఎవరైతే ఆరాధించడానికి సమయం లేదంటారో, ఎవరైతే వాక్యం చదవడానికి సమయం లేదంటారో, ఎవరైతే భక్తి చేయడానికి సమయం లేదంటారో, వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? చినిగిపోయినా సంచులు వేస్తున్నట్టు ఉంటుందట. ఇది ఎవరి మాటలని చెప్పండి? ఎవరి మాటలు చెప్పండి? ఈ మాటలు చెప్పి పంపాను మా పాస్టర్ గారు ఎలాగ అన్నారని అంటారు. మీ పాస్టర్ గారు అంటే అన్న మాటలు కాదండి, పెద్ద పాస్టర్ గారు చెప్పారు. ఎవరైనా పెద్ద పాత్ర గారు ఎవరండి? యెహోవా. దేవునికి స్తోత్రం. మన దేవుడే పెద్ద బోధకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనందరికీ గురువు. ఆయన చెప్తున్నాడు, మీరు సమయం లేదన్నారు కదా, మీరు విస్తారంగా విత్తుతున్నారు కానీ ఎంత పంటకు వస్తున్నారు? కొంచెం పంటకు వస్తున్నారు. మీరు కడుపు నిండా తింటున్నారు, ఎలాగుంటుంది? ఆకలి తీరట్లేదు, ఆకలి సత్తలేదట. మీరు నీళ్లు త్రాగుతున్నారు, దాహం తీరట్లేదు. మీరు పడుకుంటున్నారు, నిద్రపోయినట్టు ఉండట్లేదు. మీరు పని చేసి జీతం సంపాదిస్తున్నారు, మీ జీతం ఏమైపోతుంది? చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉండదు, ఏమి మిగిలి కనబడట్లేదండి. అర్థమైందా? అర్థమైలేదా? ఇవన్నీ మీకు వర్తిస్తాయా? వర్తివా? సమయము లేదు అని చెప్పే ప్రతి వారికి కూడా ఇవేమవుతాయి? ప్రియమైనటువంటి అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలు మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, మందిరం ఏమైపోయిందటండి? మందిరం ఏమైపోయిందట? పాడైపోయిందట. మందిరాన్ని ఏం చేయమన్నాడు? తిరిగి కట్టమంటున్నాడు. కట్టమంటే ప్రజలు ఏమంటున్నారు? సమయం లేదంటున్నారు. ఏంటి మందిరం? నీ దేహము దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడైపోయిన మందిరం ఏదండి? నీ దేహము, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు. ఈ బాడీ ఎప్పుడైతే మనం చెప్పినట్టు నడిచిందో,
అప్పుడు మన సాతాను చేతిలో పడిపోయినట్టండి. ఈ బాడీ దేవుడు చెప్పినట్టు నడవాలి, దేవుడు చెప్పినట్టు నడవాలి. నోహు దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి నోహు ఇంటి వారు ఏమయ్యారండి? రక్షింపబడ్డారు. నోహు ఏం చేశాడు తెలుసండి? తలుపులు తెరిచి ఉంచాడు. నోహు ఏం చేశాడు? తలుపులు తెరిచి ఉంచాడు. ఎందుకంటే ఎవరైనా వస్తారేమో అని. దేవుడు ఏం చేశాడు? తలుపులు మూసేసాడండి. తలుపులు మూసేసిన తర్వాతటండి ప్రజలు వచ్చాటండి తలుపులు కొట్టారట. ఏం చేశారు? ప్రజలు వచ్చి తలుపులు కొట్టారట. అయ్యా నీళ్ళు వచ్చేస్తున్నాయి, మేము మునిగిపోతున్నాం, తలుపులు తీయమంటే నోహు వెళ్ళి తలుపు తీయాలనుకున్నాడట. కానీ తలుపులు ఏమవట్లేదట, రావట్లేదటండి నోహుకి. ఎందుకంటే దేవుడు ఆ తలుపులు ఏం చేశాడు అంటే ఇక నీ టైం అయిపోయింది. ఇక ఎవరి టైం వచ్చింది? దేవుని టైం వచ్చేసింది. ఆయన సమయము రాకముందే మన మందిరాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. ఈ మందిరాన్ని కట్టుకోవటం కోసమే కదా దేవుడు నీకేం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఈరోజు మీకేం చేశాడు? ఈరోజు ప్రభు మీకేం చేశాడు? బోధ చేశాడు. బోధ చేశాడా లేదా? ఇప్పుడు చేసేది ఏంటి? బోధ. ఈ బోధ ఈ వారం రోజుల్లో నువ్వు ఎలాగా మారాలో తెలుసండి. ఈ బోధలాగా నువ్వు మారిపోవాలంటే నీ మందిరాన్ని నువ్వేం చేయాలి? తిరిగి కట్టుకోవాలి. అంటే నీలో ప్రార్థన తక్కువగా ఉందా? స్తుతి తక్కువగా ఉందా? ఆరాధన తక్కువగా ఉందా? భక్తి జీవితం తక్కువగా ఉందా? సమర్పణ జీవితం తక్కువగా ఉందా? నువ్వు దశమ భాగాలు ఇవ్వట్లేదా? నువ్వు ప్రథమ ఫలాలు ఇవ్వట్లేదా? నువ్వు ప్రతిష్టార్పణలు ఇవ్వట్లేదా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండట్లేదా? ఇవన్నీ నువ్వు సరి చేసుకుంటూ ఉంటే నీ మందిరం తిరిగి ఏమవుతుందండి? కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనుషుడు దేని మీద మనసు నిలుపుకున్నాడు అక్కడ చెప్తున్నాడు. ఇందాక నేను ఈ మాట చెప్పాను. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చూడండి. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకుగా ఉండుడని చెప్పిన దేవునికి స్తోత్రం. ఇది యేసయ్య చెప్పిన మాట. దానికి ముందుగా ఒక మాట చదువు. 34వ వచనం కూడా చదువమ్మా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకున్నట్లు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మనసు దేని మీద నిలపాలమ్మా? అమ్మా దేని మీద నిలపాలి? దేవుని రాజ్యం మీద నిలపాలి. దేని మీద నిలపొద్దు అంటున్నాడు? మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనా మత్తు వలనైనా ఐకిక విచారం వల్ల మందంగా ఉందేమో, ఆ దినం ఎలా ఉంటుందో తెలుసండి. అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా వస్తుంది. ఆ వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త. కాబట్టి మీరు జరగబో వీటెల్లని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన ఒక మనిషిని ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా చేస్తుంది. మనకి ఎటువంటి అలవాటు ఉండాలి తెలుసండి? గంటలు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. దేవునితో మాట్లాడడానికి ఏకైక అవకాశం ఏముందండి? ప్రార్థన. ఎప్పుడైతే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు, దేవుడు మనకు ఒక మేలుకొలుపు చేస్తాడండి. ఆ మేలుకొలుపు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథములు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. 5వ దూత
తన పాత్రను ఆ కోరమృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మును. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు. దేవుడు కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, ఎందుకంటే మనము మారు మనసు పొందాలని, రక్షణలో నిలిచి ఉండాలని. ఇలా చేస్తేనట మనుషులు ఏం చేస్తున్నారట, బుద్ధి తెచ్చటండి. దేవుడిని ఏం చేస్తున్నారు? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఎండలు కాస్తాయి, ఎందుకు ఇలా వర్షాలు వస్తాయి, ఎందుకు ఇంత వరదలు వస్తాయి, ఎందుకు మా ఇంట్లో రోగం వస్తుంది, ఎందుకు మాకు ఈ అప్పుల బాధ, ఎందుకు మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అని అనుకుని దేవుడిని దూషిస్తున్నారు. కానీ దేవుడు ఎందుకటండి, వీళ్ళు మారు మనస్సు పొందుతారేమో, వీరు రక్షణ పొందుతారేమో, వీరు ఫలిస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడటండి. కానీ ప్రజలు ఎలాగున్నారు? వారికి ఇవ్వబడిన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్న సమయం ఇంకా రాలేదు. సంస్కారాలకు సరిగ్గా రారు, ఉపవాస కూటానికి సరిగ్గా రారు, స్వస్థత ప్రార్థనకు రారు. ఇది మాట ఏం కాదు. స్వస్థత ప్రార్థన రోజు బుధవారం ఖాళీగానే ఉంటారు, ఆరుగుల మీద కూర్చుంటారు, ఆ టీవీల దగ్గర కూర్చున్నారు. కానీ మందిరానికి వెళ్దాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబం దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అని వద్దామనే ఉద్దేశం ఎవరికి ఉండదండి. వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసండి, మాకు ఇంకా సమయం రాలేదు. నువ్వు సమయం రాలేదు అనుకుంటూ ఉంటేనే ఎవరి సమయం వచ్చేస్తుందండి? ప్రభు సమయం వచ్చేస్తుంది. నీ సమయం ఏమైపోతుంది? కొట్టివేయబడుతుంది. కనుక నీ సమయం కొట్టివేయబడిందంటే ప్రభు సమయం ఎలాగుంటుందో తెలుసండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావుదండి. మనం ఎంత భక్తి చేసేయండి, మనం నరకానికి పోయామనుకోండి, నరకానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరున్నారు ఏమండి? మన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు. నరకంలో ఎవరు ఉంటారు? మన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు. యారా, నువ్వు పాస్టర్ అని చెప్పావు కదా, వాక్యం బోధించావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని ఎక్కిరిచ్చాడు అనుకోండి, నా పరిస్థితి ఎలాగుంటుందో చెప్పండి. చెప్పండి అమ్మా. బోధించడం పెద్ద విషయం కాదు, వాక్యం చదవటం పెద్ద విషయం కాదు. ఆ బోధ యందు, ఆ చదివిన వాక్యం యందు నిలిచి ఉండటం గొప్ప విషయం. అందుకే ఒక విశ్వాస అన్ని విషయాల్లో కూడా ఎలాగ ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. దేవుడు అటువంటి మెలకువ మీ అందరికీ దయచేయనుగాక. దేవుడు మెలకువగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఆత్మను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన ఆత్మను మనకు అనుగ్రహించునుగాక. యేసయ్యా నాకు ప్రార్థన ఆత్మను మనకి ఏ ఆత్మ కావాలి? లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయండి. దేవుడు వెళ్ళకూడదన్న కాడికి వెళ్ళేటట్టు ప్రేరేపిస్తే ఈ ఆత్మలు. దేవుడు చెయ్యొద్దన్న పని చేసేటట్లు చేస్తుంది. విడిచిపెట్టిన పాపం దగ్గరికి మరలా నడిపిస్తుందండి ఈ ఆత్మలు. అటువంటి దిక్కుమాలిన ఆత్మలు మనకు వద్దండి. మనకి ఏ ఆత్మ కావాలి? ప్రార్థన ఆత్మ. గట్టిగా చెప్పండి, ప్రార్థన ఆత్మ. ప్రార్థన ఆత్మ. మనం ఏం చేయాలి? మెలకువ కలిగి, ఏం కలిగి? మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఈ విషయం కదా మనకి చెప్తున్నాడు. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలటండి? మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఎస్తేరు తనకి ఇవ్వబడిన సమయమును ఆమె సద్వినియోగం చేసుకుంది. అలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములు ఆ కానాను పెండ్లిలో ఆ పనివారు వారికి ఇవ్వబడిన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. అలాగే మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. సాతాను కూడా తనకి ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తుంది? అది సద్వినియోగం చేసుకుంటుందండి. అది పడుకోవట్లేదండి. సాతాను 24 గంటలు వర్క్ చేస్తుందండి. ఒక్కడినైనా పట్టుకోవాలి. అది కొంత టార్గెట్ పెట్టుకుంటుందండి. ఈరోజు ఇన్ని ఆత్మలు పడదేయాలని అన్ని ఆత్మలు పడదేసేస్తుందండి. అది దాని టార్గెట్కి రీచ్ అవుతుంది. మన టార్గెట్కి ఏమవట్లేదు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా నువ్వు మార్చని.
మీరు ఈ సంవత్సరం ఒక్క ఆత్మైన మన సంఘానికి నడిపించారంటే, దేవుని దగ్గరికి నడిపించారంటే మన సంఘం ఏమవుతుందండి? 2 అంతలు అవుతుంది. దేవునికి స్తోత్రం. సంఘము 2 అంతలు అవ్వాలంటే ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉందండి? మీరు ఒకటే అంటారు, పాస్టర్ గారు మీరు బలంగా ప్రార్థన చేయండి. అమ్మ మీరేం చేస్తారు? మంచానికి అడ్డంగా పడుకుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేయాలి? నేను ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. నేను బహుగా ప్రార్థన చేయాలి, మీరు కూడా బహుగా ప్రార్థన చేయాలి. కనుక మనం మెలకువగలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. అయ్యా, నీవు నాకు ఇచ్చిన సమయమును గూర్చి ఈరోజు నాతో మాట్లాడేవనైనా. అవునైనా, నేను ఇప్పుడు వరకు సజీవుల లెక్కలో ఉన్నానంటే మరి నాకు నువ్వు సమయం ఇచ్చావు ప్రభునైనా. ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకునేట్లు మీరు సహాయం చేయండి. ఇది నా సమయమునైనా, ఇది నా టైము నేను సద్వినియోగం చేసుకుంటానైనా. దయచేసినైనా నేను సద్వినియోగం చేసుకున్నట్లుగా నైనా నీ ఆత్మను నాకు దయచేయను. ప్రార్థన యందు, విశ్వాసం ఎందునైనా, వాక్య పరిచర్య ఎందునైనా నేను మెలకువగలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నిండిన హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. శ్రేష్టమైనటువంటి నీ మాటలు మాకు అందించాం. విత్తబడిన ప్రతి మాట, ప్రతి వాక్యము మాలో మీరు ఫలింపచేయండి. అవునైనా మాకు సమయం ఇచ్చావు, సాతానుకు కూడా సమయం ఇచ్చావు. మా సమయము సంకుచితం అయిపోతుంది. నీ సమయం రాకముందే మాకు ఇవ్వబడిన రక్షణను, మారు మనసు మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ నిత్యత్వములు మేము పొందబోవు ఆ శాశ్వతమైన కృప కొరకు మేము ఎదురు చూసి ఆ భాగ్యమును మాకు అనుగ్రహించమని విత్తబడిన వాక్యము నాలో మాలో మీరు ఫలింపజేసి ఒక్కనాటికి నైనా మమ్మల్ని నైనా నీ బలమైనటువంటి నైనా నీ యొక్క రాజ్యముల ప్రభునైనా మేము నిలబడే కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.